ఆహ్, ఇది తిరువనంతపురంలోని కారాకులంలో 79 ఏళ్ల వృద్ధురాలిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసిన తర్వాత డిసెంబర్ 8న ఆమె నమూనాలు సేకరించారు సార్. JN1 సబ్ వేరియంట్ను కనుగొన్నారు. ఈ సబ్ వేరియంట్ కనుగొనడానికి అంటే జీనోమ్ సీక్వెన్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అప్పటి వరకు కూడా మామూలుగా కోవిడ్ వచ్చింది అన్న వాళ్ళని కూడా ఎంత సపరేట్గా ఆర్ ఎంత క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉంది సార్? ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు మొట్టమొదటి స్థాయిలో ఇది కోవిడ్ అవునా కాదా అన్నది మనకు తెలుస్తుందండి ప్రాథమిక దశలో. కాబట్టి అది చేసినప్పుడు వెంటనే కోవిడ్ అని తెలిసినప్పుడు అది ఏ వేరియంట్ అయినప్పటికీ కూడా మనం కోవిడ్కి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో, ఏ రకమైనటువంటి సంరక్షణ తీసుకుంటున్నామో, వాళ్ళని ఐసోలేట్ చేయడం అనేటువంటిది, ప్రత్యేక వార్డుల్లో ఉంచడం అనేటువంటిది వెంటనే తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇందాక మీరు చెప్పినటువంటి తిరువనంతపురం కేసులో చెప్పినటువంటి కేసులో మొట్టమొదటిసారిగా తెలిసిన విషయం ఏమిటంటే, దాంట్లో మనకి రాజీవ్ బల్ ICMR DG గారు కూడా దీని గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏమిటంటే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇన్ఫెక్షన్ వస్తుంది కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కేవలం దగ్గు, రంప, జ్వరం, ఇన్ఫ్లుయెన్జా మూలంగా వచ్చిందనేటువంటి ఒక జాసలో ఉండేటువంటి అవకాశం ఉంది. డాక్టర్లు కూడా మొట్టమొదటి ప్రాథమిక స్థాయిలో అటువంటి జాసలో ఉండేటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనం కొన్ని ఈ కేసుల్లో RT-PCR చేయాల్సినటువంటి అవసరము అని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనకు నిర్దేశిస్తోంది. ఈ పరిస్థితి నిర్దేశించిన ఆధారంగా మనం RT-PCR పరీక్షలు కూడా ఇటువంటి జ్వరాలు, దగ్గు, రొంప జ్వరాలు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళది ఫస్ట్ నమూనా సేకరించి RT-PCR చేసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ఇది కోవిడ్ అని నిర్ధారణ చేసిన తర్వాత ఏ రకమైనటువంటి వేరియంట్ ద్వారా ఈ కోవిడ్ వచ్చింది అనేటువంటిది మనకు తెలియడం అవసరం. దాన్ని బట్టి ట్రీట్మెంటు లేదా ఇతరత్ర చర్యలు ఏం చేయాలి, మీరు అన్నట్టుగా ఆక్సిజన్ను సంబంధించిన సిలిండర్లు జాగ్రత్తగా ఉండించుకోవాలా, ICU యూనిట్స్ని అప్రమత్తం చేసి ఉండించుకోవాలా, మనం ఏ స్థాయిలో ప్రిపరేషన్ చేసుకోవాలనేటువంటి మనకు ఒక అవగాహన కావాలి. అంటే ఏ వేరియంట్స్ వస్తున్నాయి, దీని లక్షణాలు ఏమిటనేటువంటి విషయం స్పష్టమైనటువంటి అవగాహన అవసరం. ఆ అవగాహన రావడానికి మీరు అన్నట్టుగా జీనోమ్ సీక్వెన్సింగ్ కంప్లీట్గా చేయడానికి ఒక 3-4 రోజులు పట్టొచ్చు. త్వరితగతిన చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఏమవుతుందంటే శాంపుల్ సేకరించడం దగ్గర నుంచి శాంపుల్ తీసుకెళ్ళి మనం జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి అక్కడి నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ రావాలి. కాబట్టి దీంట్లో కొంత ప్రక్రియ ఉంటుంది. కాబట్టి శాంపుల్ సేకరణలో దాంట్లో కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని న్యూట్రలైజ్ చేసినటువంటి వైరస్ను మాత్రమే జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించాలి. కొన్ని పరిస్థితులు, కొన్ని పద్ధతులు అనుసరించి, కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఈ ప్రక్రియ అంతటినీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక 4-5 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఈలోగా పేషెంట్ను ట్రీట్ చేయడానికి తప్పనిసరిగా కోవిడ్కి ఏ రకమైనటువంటి లోగడ జాగ్రత్తలు తీసుకున్నారో డాక్టర్లందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మనకి రమారమే ఒక 300 కేసుల దాకా రిపోర్ట్ అవుతున్నాయి అని ఒక సమాచారం సూచనగా. అయితే ఇది మనకు RT-PCR చేస్తే యాక్చువల్ సంఖ్య ఎంత అన్నది తెలుస్తుంది. కొంతమందికి మనకి ఇంతకుముందు కూడా తెలుసు, లోగడ ఎసిమ్టాటిక్ పేషెంట్స్ ఉంటారు. ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ వస్తుంది, వాళ్ళు ఎసిమ్టాటిక్గా ఉంటారు. ఎసిమ్టాటిక్గా ఉన్న వాళ్ళకైతే ఎసిమ్టాటిక్గా ఉంటారు, కానీ స్ప్రెడ్ చేసే లక్షణం పోదు కదా వాళ్ళకి. కాబట్టి ఇటువంటి ప్రమాదం దీంట్లో ఉంది, ఈ హిడెన్ ప్రమాదం ఉంది. కాబట్టి దీని గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఇన్సాకాక్ వాళ్ళకి శాంపుల్ పంపించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఏ వేరియంట్ అన్నది కూడా తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనం కేటగరైజ్ చేసి దాని గురించి మరింత స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి అప్రమత్తత, సూచనలు, సలహాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది జరిగేలోగా మనకి ఇంత మునుపు కోవిడ్ గురించి ఏం తెలుసో అనుభవం దృష్ట్యా మనం చేసినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. కారణం ఏమిటంటే కొన్ని మరణాల కేసులు రిపోర్ట్ అయ్యాయి కాబట్టి. ఎస్ సార్, కానీ లాక్డౌన్ వచ్చే అంత పరిస్థితి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ సార్. అండ్ సరిగ్గా 3 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళ్ళనే మొత్తం గడగడలాడించింది. అప్పుడున్నంత సీరియస్నెస్ ఇప్పుడు ఎక్కడ కూడా లేదు సార్. చాలామంది కూడా అంటే వాళ్ళ మెడికల్ షాప్కి వెళ్ళి హ్యాపీగా నాకు దగ్గుంది, జలుబుంది, ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఈ సిమ్టమ్స్ ఇచ్చేయండి అని ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసేసుకుంటున్నారు. కనీసం హాస్పిటల్ వైపు కూడా వెళ్ళట్లేదు సార్. మరి ఇప్పుడు ఈ JN1 ఉన్నటువంటి వేరియంట్ ఎంత డేంజరస్, ఎంత అప్రమత్తంగా ఉండాలి సార్ ప్రజలు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇది అందరికీ వచ్చేటువంటి అనుమానం, ఇది వేరియంట్ వస్తుంది కదా, వెనకటికి లాక్డౌన్లో వెళ్ళిపోతామా, ఏమిటి మన పరిస్థితి, మనం ఏ స్థితిలో ఉన్నాం, అటువంటి భయాలు ఏమొద్దు. ఎందుకంటే లాక్డౌన్కి వెళ్లకుండా ఉండేటటువంటి ప్రక్రియ ఆల్రెడీ మన దేశంలో చేశారు. ఏం చేశారు, ఎప్పుడైతే మనం 2000 కోట్ల పైబడి మనం వ్యాక్సినేషన్ చేసుకోవడం, హెర్డ్ ఇమ్యూనిటీ రావడం, ఇటువంటి ప్రక్రియలు జరిగాయో ప్రతి వ్యక్తిలోనూ కూడా కొంత ఇమ్యూనిటీ కొంతమందికి అసలు వచ్చి సోకింది, ఎసిమ్టోటిక్ కేసెస్.
ఇటువంటి కేసుల్లో కూడా ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు వెనకటి రోజుల్లో లాగా లాక్డౌన్కి వెళ్ళే పరిస్థితికి అయితే రాము. కానీ ఈ ఈ కేసులు